కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోలగట్ల వీరభద్రస్వామి జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేస్తూ చంద్రబాబు నాయుడు దురాలోచన చేస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. కొండకరకాం గ్రామంలో సచివాలయం వద్ద నుంచి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం ప్రజలతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తూ అన్యాయంగా వ్యవహరిస్తోందని అన్నారు. కృష్ణా జిల్లా నుంచి రాయలసీమ వరకు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కానీ ఆయన కుమారుడు నారా లోకేష్ కానీ పాదయాత్రలు చేసినప్పుడు తమ పార్టీ ఎటువంటి అభ్యంతరాలు సృష్టించలేదనే విషయాన్ని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నందువల్ల కూటమి ప్రభుత్వం భయాందోళనకు గురవుతుందని ఆయన అన్నారు. ఇంకా మనలాంటి జిల్లాలో ప్రశాంతమైన జిల్లాలు కాబట్టి మనకు ఆ ఇబ్బందులు లేవు. కానీ కృష్ణా జిల్లా నుంచి రాయలసీమ అంతా కూడా ఒక విధమైన భయాందోళనకి గురి చేయడానికి చేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉండేవారు. ఆ రోజు ఆయన పాదయాత్ర చేసినప్పుడు, ఆయన కొడుకు పాదయాత్ర చేసినప్పుడు ఏ విధమైన అడ్డంకులు సృష్టించలే. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కూడా ఏ విధమైన అడ్డంకులు లేవు. ఆ రోజు ఎందుకు అడ్డంకులు పెట్టలేదంటే జగన్మోహన్ రెడ్డి తిరిగిన ప్రజల ఓట్లు మనకే వేస్తారు ఒక ఆలోచనతో ఉండబట్టి ఆ రోజు పట్టించుకోలే. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే ఒక విధమైన భయాందోళనకు గురైంది కూటమి ప్రభుత్వం. అందుకే లేని ఆంక్షలు పెడుతూ ఎవరు జగన్మోహన్ రెడ్డి వచ్చి పర్యటనకి వెళ్తే మీ మీద కేసులు పెడతామని నిన్నటికి నిన్న నెల్లూరులో లాఠీ చార్జీలు చేసి ఏం చేసినప్పుడు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలి, జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఎంతకైనా తెగిస్తామని చెప్పి తిరుగుతున్నా కార్యకర్తలు ప్రజల్ని చూస్తుంటే అరే ఇటువంటి ప్రజానికం ఎరగాతుంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం శాశ్వతంగా ఈ రాష్ట్రంలో నిలబడుతుందన్న నమ్మకం అందరిలో కలుగుతుందని